హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ పార్ట్లో ఆ వీడియోలో మీరు చూసే ఉన్నారు. బిఫోర్ వీడియోలో గౌరీపట్నం నిర్మల్గిరి చర్చ్ అది. సో ఐ హోప్ ఆ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చాలామందికి తెలిసి ఉండొచ్చు అండ్ తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళకి తెలియజేశానని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఎవరైతే రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా ఆ చర్చ్ని విజిట్ చేయండి. మీరేదైతే అనుకుంటున్నారో లోపల అనుకొని అక్కడ వెళ్ళి ప్రేయర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు జరుగుతుంది అని నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఐ హోప్ ఆ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట ఈ వీడియో వచ్చేసి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇది ఇంకో చర్చ్, ఆ చర్చ్ కాదు, ఇది ఇంకో చర్చ్ అనమాట. సో ఇది వచ్చే దారిలో పెద్దౌట్పల్లి అని చెప్పేసి పెద్దౌట్పల్లి తగులుతుంది విజయవాడ వచ్చే దారిలో. సో అక్కడున్న చర్చ్ అనమాట ఇది. జోసఫ్ బాలతంబి చర్చ్ అనమాట. ఇది ఏంటంటే గాడ్కి ఇష్టమైన శిష్యుడైన. సో ఆయన పక్కనే తిరిగేవాళ్ళు, ఆయన పక్కనే సేవ చేసేవాళ్ళు అనమాట. సో సేవ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయారు. సో ఇక్కడ చర్చ్ కట్టేశారు అండ్ ఆయన హౌస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే ఆయన సమాధి కూడా ఉంటుంది. సో ఈ వీడియోలో సమాధి చూపించలేకపోవచ్చు, ఎందుకంటే సమాధిలోకి మనకి కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట. సో ఇది అనమాట ఈ చర్చ్ ప్రత్యేకత. ఈ చర్చ్ కూడా క్యాథలిక్ వాళ్ళదే చర్చ్. చాలా అంటే చాలా పెద్దది, చాలా బాగుంటుంది చర్చ్ కూడా. ఇక్కడ కూడా మనం ఏమనుకున్నా కూడా జరుగుతుంది అని చాలామంది నమ్ముతారు అండ్ అందుకనే ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తారు. సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో స్కిప్ చేయకుండా చూసేయండి. నార్మల్గా క్రిస్టియన్స్కి తెలుస్తుంది 12 స్థలాలు 20 స్థలాలు అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఆ ప్రత్యేకతను అయితే చూపిస్తున్నారనమాట. ఇక్కడ 20 స్థలాలు అనేది పెట్టారు, దానికి సంబంధించిన పిక్చర్స్ అనమాట. సో 1వ స్థలం అని, 2వ స్థలం అని, 3వ స్థలం అని, ఈ 20 స్థలాల్లో మనకి అంటే జీసస్ అంటే ఏంటి అనేసి ఇక్కడ చెప్పేస్తారు అండ్ తెలిసిపోతుంది తెలియని వాళ్ళకి కూడా ఏంటి అసలు అని చెప్పేసి. సో అదనమాట, ప్రతిదీ క్లారిటీగా పెట్టేశారు. అంటే జీసస్ పుట్టిన దగ్గర నుంచి జీసస్ చనిపోయి పైకి వెళ్ళిపోయేంత వరకు ప్రతిదీ పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టేశారు, మొత్తం మనకి అర్థమయ్యేటట్టుగా. సో ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంది, 8వ స్థలంలో ఉంది, ఇప్పుడు 9వ స్థలం అనమాట. సో నెక్స్ట్ 10వ స్థలము. సో చాలా బాగున్నాయి కదా పిక్చర్స్, ఎంత క్లారిటీగా ఉందో చూడండి. సో ఇక్కడ వాళ్ళ శిష్యులు అందరికీ భోజనము సిద్ధపరుస్తాడు దేవుడు. సో ఇది గుడ్ ఫ్రైడేకి ఆల్రెడీ మీకు ఐడియానే ఉంటుంది. గుడ్ ఫ్రైడే ముందు దేవుడు ప్రేయర్ చేస్తాడు కదా అడవిలోకి వెళ్ళిపోయి. సో అదనమాట. సో చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా ఇది సిలువుని ఎత్తుకొని తీసుకెళ్ళేటప్పుడు. సో మధ్యలో ఏదన్నా మిస్ అయి ఉంటే సారీ. ఇది సిలువ వేసినప్పుడు, ఇది పైకి వెళ్ళిపోయినప్పుడు. సో ఇది మొత్తం 20 చూసారా, 20 స్థలాలు మొత్తం. సో ఇంకా లోపల ఎక్సలెంట్గా ఉన్నాయి, ఆ లోపల కూడా చూసేద్దాము. సో లోపలైతే ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట. కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, క్యాథలిక్స్ వాళ్ళే కానీ లేకపోతే జీసస్కి సంబంధించినవి కానీ కొన్ని స్టాచ్యూస్ అయితే పెట్టారు. అవి కూడా చాలా క్లారిటీగా మనకు అర్థమయ్యేలా పెట్టారనమాట. సో లోపలికి వెళ్ళిపోదాము, వచ్చేయండి. సో చూస్తున్నారు కదా, నాకు యాక్చువల్లీ వీటి అర్థాలు తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే, క్రిస్టియన్స్కి తెలిస్తే కామెంట్ చేసేయండి. సో నాకైతే అంటే కొన్ని అర్థమయ్యాయి కానీ కొన్ని అర్థం కాలేదు. అక్కడ ఎవరు ఏంటి అనేది కూడా నేమ్ ప్లేట్స్ ఉన్నాయి, గమనిస్తున్నారో లేదో, నేమ్ ప్లేట్స్ మీద ఉన్నాయి ఎవరు ఏంటి. ఐ థింక్ సో వీళ్ళందరూ దేవుడికి సమర్పించుకున్న వాళ్ళేమో అని నా థాట్ ప్రాసెస్ అనమాట. ఏమైనా తప్పైతే ఐఎమ్ సారీ రియల్లీ. సో అది
స్కిప్ చేయకుండా చూసేయండి. మీ అందరికైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు విజయవాడలో ఎవరైతే ఉన్నారో దగ్గరగా పెద్దోట్పల్లికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో ఖచ్చితంగా విజిట్ చేయండి. సో విజిట్ చేసిన వాళ్ళు ఒకసారి దీని అర్థాలు నాకు కామెంట్ చేసేయండి. తెలియకపోతే నాకు తెలియదు, అందుకనే కామెంట్ చేయమంటున్నాను అనమాట. Light up the night, electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control, feel the beat, ignite your soul. Colors flash, they paint the air, hold the moment, nothing compares. సో ఇది జోసెఫ్ తంబి ఆశ్రయము అండ్ ఇది చర్చ్ ప్రాపర్ వ్యూ. చాలా బాగుంది కదా. నార్మల్గా క్యాథలిక్స్వి ఇలానే ఉంటాయి, పాతబడినట్టే, కానీ మిరాకిల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి, చాలా పవర్ఫుల్గా కూడా ఉంటాయి అన్నమాట. చూడండి వ్యూ అయితే అదిరిపోయింది కదా. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో లక్కీగా ఎవరు లేరు, వీడియో తీయడానికి కూడా చాలా బాగుంది అండ్ ఫ్రీగా ఉంది వీడియో తీయడానికి కూడా. నేనైతే అనుకుంటా ఒకే రోజు 2 చర్చెస్, అది కూడా చాలా పవిత్రమైన చర్చెస్ విజిట్ చేయడం ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ మా ఫ్యామిలీ కూడా చాలా బ్లెస్డ్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా ఫీల్ ఉండింది అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా వెళ్ళేటట్టుంటే తప్పకుండా ఇది జోసెఫ్ తంబి గారు యూజ్ చేసిన బావి అంటది. సో ఐ థింక్ సో అది వెనకాల ఆయన ఉన్న హౌస్ అనుకుంటా. సో ఇగో ఇక్కడ కూడా చూసారా 14 స్థలాలు ఒక్కొక్కటిగా చూపిస్తారనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు ఏదైతే కోరికలు ఉంటాయి కదా, అవి కోరుకొని ఇక్కడ ఒక స్టోన్ బిల్డ్ చేశారనమాట, స్టోన్స్ పెట్టి. చాలా బాగుండింది. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో అండ్ ప్రత్యేకత గురించి చెప్తానన్నా కదా. సో ప్రత్యేకత ఏంటంటే ఆయన సమాధిలోకి నార్మల్గా మనకి కెమెరాస్ అలౌడ్ లేదు. సో కెమెరాస్ అలౌడ్ ఉంటే బాగుండేదని అయితే అనిపించింది, ఎందుకంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు కదా అని చెప్పి. బట్ నాకు కూడా ఎందుకో తీయాలనిపించలేదు. అక్కడికి లోపలికి వెళ్ళంగానే అలా పవర్ వచ్చేసింది. ఆయన ఫోటో ఒకటి ఉందన్నమాట జోసెఫ్ తంబి గారిది అక్కడ. సో ఫోటో ఉన్నప్పుడు ఆ ఫోటోని టచ్ చేసి, నేను సమాధిని టచ్ చేసినప్పుడు అంత ఫీల్ ఏం లేదు, కానీ ఫోటోని టచ్ చేసి మనం ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు అదొక ఫీల్ వచ్చింది. అండ్ అదొక బాడీ అంతా షేక్ అయిపోవడం, బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చేయడం అనిపించింది అనమాట. సో అప్పుడే అర్థమైంది ఇక్కడ చాలా పవర్ ఉండింది అని. సో ఎవరైతే వెళ్తారో ఇక్కడికి ఈ ప్లేస్కి వెళ్తారో ఖచ్చితంగా డెఫినెట్గా మీరు సమాధికి అయితే వెళ్ళండి. సమాధి కూడా అక్కడే పక్కనే ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ మనకి ఫోన్ కూడా తీసుకెళ్ళబుద్ది కాదు, తీసుకెళ్ళి వీడియో కూడా తీయబుద్ది కాదు, అంత పవర్ ఉంటుందన్నమాట. అందుకే చెప్తున్నా చాలా పవర్ఫుల్ అని చెప్పేసి. సో డెఫినెట్గా వెళ్ళండి. ఎందుకంటే జీసస్ పక్కన తిరిగి, జీసస్తో మాట్లాడి, జీసస్తో సహవాసం చేసి, జీసస్తో సేవ చేస్తూ ఉన్న వ్యక్తి ఆయన. సో సేవ చేస్తూ ఇక్కడికి వచ్చేసి, అంటే జీసస్ని చూశాడు ఆయన. సో నాకైతే ఏదో మేము వెళ్ళంగానే ఏదో ఒక ఫీలింగ్ వచ్చిందంటే జీసస్ని చూసిన అంత ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్ అనమాట. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు కూడా బ్లెస్డ్ ఫీల్ అయ్యారని అనుకుంటున్నా.